కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలే మార్గమని కాకినాడలో నిర్వహించిన ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా మహాసభలో పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ యూటీఎఫ్ భవనంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా మహాసభ అధ్యక్షుడు ఎం రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని సీనియర్ నాయకుడు దంగేటి విఘ్నేశ్వరరావు జెండా ఆవిష్కరణతో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు మాట్లాడుతూ కౌలు రైతులకు హామీ ఇచ్చిన పథకాలు అమలు కాలేదని ఆరోపించారు. జిల్లాలో 1,50,000 కౌలు రైతులు ఉన్నప్పటికీ కేవలం 56,000 మందికే కార్డులు ఇచ్చారని, వాటిలో కూడా అనేకం బోగస్ కార్డులేనని తెలిపారు. పంట రుణాలు, నష్టపరిహారం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు కౌలు రైతులకు అందడం లేదని విమర్శించారు. ఎరువుల ధరలు తగ్గించడం, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు, బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రాప్ నమోదు, కౌలు రైతులకు హక్కులు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని మహాసభ తీర్మానించింది. రైతులు, కౌలు రైతులు కలిసి వ్యవసాయాన్ని రక్షించేందుకు ఉమ్మడి ఉద్యమాలు చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. సభలో నూతన కమిటీని కూడా ఎన్నుకున్నారు. సుమారు 10-15 సంవత్సరాలు అవుతుంది రైతులకు రుణమాఫీ చేసి, కానీ ఇప్పటికీ కూడా రుణమాఫీ అనే పదం కూడా లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ప్రతి 20 నిమిషాలు కూడా ఒక రైతు చనిపోతా ఉన్నారు. కనీసం ఈ ప్రభుత్వాలకు కళ్ళు కనపట్టలేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మన పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో కేంద్రం ఈ 2,200 రూపాయలు కింటా ధాన్యానికి ఇస్తూ ఉంటే ఒక 950 రూపాయలు ఒక కింటా ధాన్యం మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తూ ఉంది. అంటే రైతాంగం పక్షపాతి అయినటువంటి కేరళలో ఖచ్చితంగా రైతులకి మేలు జరగాలని చెప్పి 3,100 రూపాయలు పైబడి పంట గిట్టుబాటు ధర ఇస్తూ ఉంది. అంతేకాదు ఈ ఏవైతే కూరగాయలు కానీ లేదా ఇతర పంటలన్నీ కూడా ఇక్కడ అయిపోతే 10 రూపాయలు అయిపోతాయి, లేకపోతే 100 రూపాయలు అయిపోతాయి. కానీ అక్కడ ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఒకే రేటు పెట్టి రైతు అటు పండించేవాడికి, కొనుగోలుదారుడికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కేరళలో ఉంది. ఈ రాష్ట్రంలో ఎందుకు చేయదు ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతూ ఉంది. అంతేకాదు మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కూడా 500 రూపాయలు ఒక కింటా ధాన్యం మీద బోనస్ ఇస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు? అందుచేత ఎన్నికల ముందు రైతులకు అనేక పెద్దపేట వేస్తాం, రైతులకి అందరినీ కూడా లక్షాధికారులు చేస్తాం, కోటాధికారులు చేస్తామని చెప్పి వాళ్ళ ప్రగల్భాలు పలికి ఈవేళ ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసే విధంగా కౌలు రైతులకి పంట రుణం లేదు, పంట నష్టం లేదు. అంతేకాదు ఏదైతే అన్నదాత సుఖీభావం ఉందో ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు లేవు, కౌలు రైతు కార్డు మార్పు లేదు, బోనస్ లేదు, ఏమీ లేదు. పెరుగుతున్నటువంటి ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగి కొండకి ఎక్కిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గిట్టుబాటు ధరలు లేవు. అందుచేత ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు కౌలు రైతు సంఘం జిల్లా మహాసభ కాకినాడ యూటీఎఫ్లో జరుగుతూ ఉంది. ఈరోజు ఈ జిల్లాలో 1,50,000 మంది కౌలు రైతులు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల్ని పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం అయితే కౌలు రైతుని గుర్తించడం కూడా లేదు. ప్రధానమంత్రి కిసాన్ యోజనలో 6,000 రూపాయలు రైతాంగానికి వేస్తే కనీసం కౌలు రైతులకి మేము గుర్తిస్తున్నామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌలు రైతులకు ఉన్న చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పి పాత చట్టాన్ని రద్దు చేసింది, నూతన చట్టాన్ని తీసుకురాలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యేలకి మెమోరాండాలు ఇచ్చాం, అలాగే మంత్రులకు మెమోరాండాలు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఒక కమిషన్ ఏర్పడింది, 4 జిల్లాల్లో మీటింగ్లు పెట్టారు, నూతన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. 2 సంవత్సరాలు గడిచిపోయింది కానీ ఇప్పటివరకు చట్టమే లేదు. అలాగే ఈరోజు ఎవరైతే సాగుదారులు ఉన్నారో వాళ్ళని ఈ క్రాప్ బుక్ చేయమని చెప్పి పదే సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి ఒక సర్క్యులర్ ఇచ్చారు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ క్రాప్ మాత్రం ఎవరైతే సాగుదారులు ఉన్నారో వాళ్ళు మాత్రం చేయడం లేదు. భూ యజమానుల పేరుని ఈ క్రాప్ చేస్తూ ఉన్నారు. దీని ఫలితంగా ఈరోజు కనీసం కౌలు రైతు తన సాగు చేసినటువంటి ధాన్యాన్ని కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక బస్తాకి 75 కేజీల బస్తాకి 200 రూపాయలు కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది, ఎక్కడైతే రైతాంగం ఉన్నారో ఆ రైతాంగానికి రావాల్సినటువంటి రాయితీలు మీరు ఇవ్వకపోతే మాత్రం కుదరదని చెప్పి, ఈ క్రాప్ బుక్ చేయకపోతే కుదరదని చెప్పి రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి మేము నిర్ణయించాం ఈ మహాసభలో. అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు పంట పెట్టుబడి సాయం కింద మేము రైతులకు ఇస్తామని చెప్పి అన్నారు. సొంత రైతుకి 3 దఫాల్లో 20,000 ఇచ్చారు. కౌలు రైతులకి 2 దఫాల్లో 10,000 వేస్తామని పేపర్ ప్రకటనలు, టీవీ ప్రకటనలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కానీ సంవత్సరం 6 నెలలు దాటిపోయింది. కానీ ఈ రోజుకి కూడా ఎక్కడా కూడా పైసా కౌలు రైతుకి వేయడం లేదు.
అంటే ప్రకటనలకే పరిమితం తప్పించి కౌలు రైతును ఆదుకోవడం అనేది ఈరోజు వాస్తవంగా మాత్రం కౌలు రైతును ఆదుకునేటువంటి చర్యలు మాత్రం ఈ ప్రభుత్వం చేపట్టట్లేదు. ఈ జిల్లాలో కలెక్టర్ గారు ఇచ్చిన ప్రకటనే కేవలం 150 కోట్ల రూపాయలు కౌలు రైతులకి రుణాలు ఇచ్చామని చెప్పి అన్నారు. పంట రుణం అంటే పంట పండించడానికి ఇచ్చే రుణం. ఈ జిల్లాలో 4,000 కోట్ల రూపాయల పంట రుణ ప్రణాళిక ఉంది. ఈ జిల్లాలో 70 నుంచి 80% కౌలు వ్యవసాయం జరుగుతుంది. కేవలం వరి ఒకటే కాదు, అన్ని రకాల పంటల్లో కాయగూరలు, పత్తి, లేదంటే పట్టు పరిశ్రమ కొలప్రోలు ప్రాంతంలో ఉన్నది, అలాగే పామాయిలు, ఇతర ఏ పంటలు చూసుకున్నా కూడా ఈరోజు 70-80% కౌలు వ్యవసాయం జరుగుతూ ఉంది. అంటే దాని అర్థం ఈ 4,000 కోట్ల రూపాయల పంట రుణ ప్రణాళికలో కౌలు రైతులకు దక్కాల్సిన వాటా 2,000 కోట్ల రూపాయల రుణాలు. కానీ కౌలు రైతులు ఏమో 4 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు తెచ్చి వ్యవసాయం సాగు చేస్తూ ఉన్నారు. సాగు చేయని భూ యజమానులకి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తూ ఉన్నారు. అంటే ఒక పక్కన దీన్ని ఏమని అనుకోవాలి, కుంభకోణం తప్పించి ఇంకోటి ఏమైనా ఉందా? ఈ ప్రభుత్వం కొనసన్నలు ఈ కుంభకోణం జరుగుతూ ఉందని చెప్పి మేము కౌలు రైతు సంఘంగా ఆరోపిస్తూ ఉన్నాం. కాదని చెప్తే ఈ ప్రభుత్వం నిరూపించాలి, కౌలు రైతుల్ని గుర్తించి ఈ క్రాప్ చేసి వాళ్ళకే పంట రుణాలు, సాగు రుణాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ మహాసభ నిర్ణయం చేసింది. భవిష్యత్తులో ఈ పోరాటాలు ముందు తీసుకెళ్లాలని చెప్పి